వెల్కమ్ టు జేపీ న్యూస్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యను ప్రణాళిక పద్ధతిగా అభ్యసించాలని, అందుకు తదనుగుణంగా 10th క్లాస్ పూర్తి చేయగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, అప్పుడైతేనే ఐఏఎస్ లాంటి ఉన్నత స్థాయిలోకి చేరుకోవచ్చని తదితర విషయాలను తెలియజేసేందుకు అనేక మందిని విద్యావేత్తలుగా తీర్చిదిద్దిన డాక్టర్ గిండి సురేష్ కుమార్తో జేపీ న్యూస్ ముఖాముఖి. ప్రస్తుత పిల్లల చదువులు బాగుపడాలని, మనకు ఉన్నత స్థాయిలో ఉండాలని, వాళ్ళు ఎదిగి తల్లిదండ్రులకు గౌరవం తెచ్చుకోవాలని, ఒక ప్రిన్సిపల్గా ఒక డైరెక్టర్గా ఎదిగి కొన్ని సంస్థలు విద్యా సంస్థలు పెట్టుకొని 10 మందికి చదువు చెప్తూ 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఉన్నత విద్యని అభ్యర్థిస్తూ పిల్లల్ని బాగా అభివృద్ధి చేస్తూ ఈరోజు ఆయనడికి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారు కదా? బాగున్నాను సార్. ఎట్లా ఉంది ఇప్పుడు విద్యా సంస్థల్లోని మీరు ఒక కొత్త పిల్లలకి ఒక అవకాశం ఇస్తున్నారు. మీ బాట పిల్లలకి చదువు చెప్పాలనే ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఫస్ట్ మీ పరిచయం చెప్తారా? మొట్టమొదట నేనందరూ కూడా మీ ద్వారా ఈ ఇంటర్వ్యూని మనం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పర్పస్ ఏంటంటే ఏ విద్య అయినా సమాజంలో విద్యా వైద్యం 2 కళ్ళు లాంటివి, అందరికీ తెలిసిన విషయమే. నేను విద్యారంగాన్ని ఎంచుకున్నాను. విద్యారంగాన్ని ఎంచుకోవడం ద్వారా ఈరోజు వైద్య రంగానికి కూడా కావాల్సినటువంటి సేవలు అందించగలిగాను. నా స్టూడెంట్స్కి అందరూ తెలుసు. వందలాది మంది డాక్టర్స్ చేయగలిగాను, వేలాది మందిని విద్యార్థులను తెచ్చగలిగాను. మీరు అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ మీకు ఎలా వచ్చింది అని అడిగారు కాబట్టి, మీ కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఫ్యామిలీ ఇది కూడా చెప్పండి. నేను యాక్చువల్గా ఇదే ప్రాంతంలో, మీరు ఎక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారో ఇదే ప్రాంతం చెందిన వ్యక్తి, ఇక్కడే పుట్టాను నేను. కానీ పెరిగిన మటుకు ఈ దగ్గరలో ఉండేటువంటి నాయుడు. పెరిగినప్పుడు మా గ్రాండ్ ఫాదర్ ఆ రోజుల్లో కమర్షియల్ ట్యాక్సెస్ కమిషన్ దీంట్లో ప్రాక్టీషనర్ ఉండి, మా ఫాదర్ కూడా అదే కంటిన్యూ అయ్యి, అలా ఉండేటప్పుడు అనుకోకుండా యాదృచ్ఛికంగా మా ఫాదర్కు ఉండేటువంటి ఫ్రెండ్స్ అయినటువంటి వేటూరు సుందరమూర్తి గారి బ్రదరు వేటూరు మన గురుప్రసాద్ గారు మా ఫాదర్ కి బాగా పరిచయ వ్యక్తులు. అంటే వేటూరు సుందరరామూర్తి అంటే సీనియర్ రైటర్, మనకి రాస్తారు పాటలు, అందరూ తెలుసు. వాళ్ళ అన్నగారు వేటూరు గురుప్రసాద్ గారు మా ఫాదర్ మంచి ఫ్రెండ్. సో ఆయన మా ఇంటికి వచ్చేవారు, వారిద్దరు ఉండే సాన్నిధ్యం వల్ల. అలాగనే మనకి ఇంకొక ఐఎస్ నరేష్ గారు ఎవరో కలెక్టర్ గా కూడా చేశారు ఇంతకుముందు. వాళ్ళ మామగారు అప్పుడు లేరు, కేవీ ఆంజనేయులు గారు. ఆయన మా ఫాదర్ ఫ్రెండ్. ఆయన కూడా కమర్షియల్ ట్యాక్సెస్ లో స్టేట్ కమిషనర్ ఉండేవాడు యునైటెడ్ ఏపీలో. వాళ్ళంతా ఫ్రెండ్స్. అలా వచ్చినప్పుడు చిన్నప్పుడు 10th క్లాస్ ఇన్స్పైర్ అయ్యానండి. నేను బాగా చదువుకోవాలి వాళ్ళు ఎంకరేజ్ చేసేటప్పుడు, బాబు ఏం చేస్తున్నావు అంటే 10th క్లాస్ పడి నేను క్యూట్గా ఉన్నావు, ఫ్రెండ్ మనం ఉన్నాం అప్పుడు ఏజ్ పరంగా. సో అప్పుడు ఉన్నప్పుడు, బాబు నువ్వు బాగా చదువుతున్నావని చెప్పారు. మీ డాడీకి మొత్తం ఫ్రెండ్షిప్ చేయడానికి కారణం ఏంటంటే నీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారు ఈ విధంగా చేస్తున్నారు, కాబట్టి నువ్వు కూడా మా అంతటా వాడే కావాలని వాళ్ళు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు చిన్నప్పుడు. నాకు నిజానికి తెలియదండి అప్పుడు అసలు. అందరూ కలుసుకోవాలి, అంతా కలుసుకున్నాం. నిజానికి తెలియదు అంటే ప్రతి ఒక్కరితో మీకు పరిచయాలు ఏర్పడ్డాయి. అంటే ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే, ఇప్పుడు కారు అందరిలో కారు ఉంది, కారు వస్తే విచిత్రంగా చూసే రోజు నా రోజుట్లో. అలాంటప్పుడు ఇంత పెద్ద ఆఫీసర్లు అంటే అందరూ ఫ్రెండ్స్ విచిత్రంగా చూస్తారు. అప్పుడు నాకు ఏంటి అంకుల్ ఏం చేయాలంటే, బాబు బాగా చదువుకుంటే నా ఐఏఎస్ కావాలన్నారు. నా మనసులో ఫిక్స్ అయిపోయాను, ఐఏఎస్ కావాలన్నా. అంటే అప్పట్లోనే ఫిక్స్ అయిపోయారు కేటగిరీలో రావాలి. నేను 10th క్లాస్ ఐఏఎస్ అనుకున్నాను. మరి ఎందుకు కాలేదంటే ఒకళ్ళు పనికి వస్తామని చెప్తున్నాను, ఎందుకు కాలేకపోయినా. ఇది నాకు ఫిక్స్ అయిన తర్వాత ఏంటంటే బాగా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఐఏఎస్ని మీరు అడిగారు కాబట్టి దాన్ని మ్యాంగోతో పోలుస్తాను. మ్యాంగో అంటే ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. అఫ్కోర్స్ నేను వదిలేసాను మా అమ్మగారి జ్ఞాపకార్థంగా మ్యాంగో తిన్నాను. మ్యాంగో అంటే ఇష్టం నాకు. నేను ఐఏఎస్ మ్యాంగోతో పోలుస్తున్నా. మ్యాంగో అంటే ఇష్టం అంటే ఎస్, ఐఏఎస్ అంటే ఇష్టం. ఈ మ్యాంగో ఎంత ఎత్తులో ఉందంటే చేతికి అంత ఎత్తులో ఉందండి, అంటే డిగ్రీ చదవడానికి. నేను తెలియక పొరపాటు చేశానండి. మీకు తెలియదు, నాకు కోణాన్ని ఇస్తున్నాను. ఏంటో మిస్టేక్ అంటే చెట్టు ఎక్కిన దేనికోసమో మ్యాంగో కోసం. మ్యాంగో అంటే ఐఏఎస్ ఇక్కడ. చెట్టు ఎక్కడ ఎంఎస్సీ చేశాను, డిగ్రీ చదవడానికి ఎంఎస్సీ చేశాను. అక్కడ నేను ఇప్పుడు అనకూడదు కానీ, నేను కరెక్ట్గా అనడం కరెక్టే కాదు. ఇంకొక నా కాన్సెప్ట్ లో పని అంటే జాబ్. నా జాబ్ సంబంధం పని మన పని ఫస్ట్ టైం తెచ్చుకున్నా. తెచ్చుకోవడం అంటే పనికి మన పని ఇప్పుడు అనుకుంటున్నాను సరదాగా. ఎందుకన్నానంటే పని అంటే జాబ్. ఇక్కడ నా దృష్టిలో పని అంటే పనికి మళ్ళీ జాబ్ పని పని. నా కాన్సన్ట్రేషన్ ఫోకస్ అని దేనిపైన ఉంది? ఫస్ట్ టైం తెచ్చుకోవడం. ఈ సిలబస్ వేరే.
మళ్ళా కాకుండా చెట్టు ఎక్కిన, మళ్ళీ ఎంఫిల్ చేశాను, ఇంకా చెట్టు ఎక్కిన, పిహెచ్డీ చేశాను. నా సబ్జెక్టు సంబంధించి గొప్పవాడు కావాలనే ఉద్దేశంతో నేను ఏదైతే ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్లో ఉందో ఎథ్నో ఆర్కియాలజీ అనే స్పెషలైజేషన్తో యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంకర్కి వచ్చాను. పిహెచ్డీలో అలాగనే ఒక ఫస్ట్ పిహెచ్డీ ప్రొడ్యూస్ చేయగలిగాను. అంటే ఇప్పుడు మీ క్వాలిఫికేషన్స్ ఏవేవి? ఎంఎస్సీ చేశాను, ఎంఫిల్ చేశాను, పిహెచ్డీ హైయెస్ట్ డిగ్రీ ఆంథ్రోపాలజీలో. దాంతో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ అఫైర్స్ చేశాను. దాంతో పాటు ఎంఏ ఇంగ్లీష్ చేశాను. అంటే ఇవన్నీ చదివేదానికి మీరు దాని మీద దృష్టి పెట్టి ఓపిక ఉన్నదా? అని చెప్పింది. ఇది నేను పైకి చెట్టెక్కేసిన. సరే నన్ను ఎవడో క్వశ్చన్ అడిగాడు, అంకుల్ మీరు దేనికి చెట్టుకి తిరుగుతున్నారు అడిగాడు. మ్యాంగో కావాలన్నా. ఏం పిచ్చోడ్లా ఉన్నారు అంకుల్ మీరు, మ్యాంగో కింద కదా ఉన్నారు, కింద అంటే డిగ్రీ చదవడానికి. నేనేం చేశాను, చెట్టాల కొమ్మకి ఎక్కి బ్రాంచ్ టు బ్రాంచ్ తిరుగుతున్నా కదా, చదువుకు ఇంకా చెప్పాలా కూడా బాగుండదని చదువుతూనే ఉన్నా. సరే అప్పుడు రిలీజ్ అయినా, అరే నేను వచ్చింది మ్యాంగో కోసం కదని చెట్టు దిగడం మొదలుపెట్టాను. చెట్టు కూడా అంటే ప్రిపరేషన్ మొదలుపెట్టాను. నా గోల్ ఏంటి, మ్యాంగో, మ్యాంగో అంటే ఐఏఎస్ ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ఈ లోపల ఏమైంది తెలుసా, నిచ్చెన లాగేశారు. నిచ్చెన అంటే లేడర్ లాగేశారు. లాగేటట్టు ఏజ్ బాగా కూర్చున్నా. నేను ఓసీ కమ్యూనిటీ అండి. వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద మాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ సివిల్ సర్వీస్ వాజ్ ఓన్లీ 26. ఈరోజు మీకు తెలుసు ఓసీ కూడా 32 ఉంది, బీసీ 35 ఉంది, ఎస్ఎస్సీ 37 ఉంది. నేను రాసేటప్పుడు ఉండే నాకు 3 ఛాన్సులు ఓసీ విద్యార్థులకి. ఇప్పుడు ఓసీ విద్యార్థులకి 6 ఛాన్సెస్ ఉన్నాయి, బీసీకి 9 ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్ఎస్సీకి అన్లిమిటెడ్ ఉన్నాయి. నేను రాసేటప్పుడు యూనివర్సిటీ లైబ్రరీ తప్ప నాకు వేరే ఆల్టర్నేటివ్ లేదండి. ఈ రోజు మీ అందరూ తెలిసిన విషయం గూగుల్ ఉన్నట్టు అందరూ తెలిసి గూగుల్ కొడితే కరెక్ట్ గైడెన్స్ ఇస్తే దాన్ని బట్టి అందరికి తెలిసిపోతుంది. ఏ చదువుకోవాల్సి వస్తే దానికి కోర్సు అని తెలుసుకోవచ్చు. నేను రాసేటప్పుడు నాకు టీచరు తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఈ రోజు నంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు అడగా నేను చిన్న క్వశ్చన్ వేస్తున్నా. నా జనరేషన్ తో మీ జనరేషన్ తో పోలిస్తే ఇప్పుడు ఉండే పిల్లలు అదృష్టవంతులే కదా చెప్పండి. అదృష్టవంతులే. మరి ఈ అదృష్టవంతులు నేను మిస్ అయిపోయినాను. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేను మిస్ అయిపోయింది. అలా కూడా కాదు, అదృష్టవంతులని మేము అనుకుంటున్నాము. మీరు 10 మందికి చెప్పేంత ఉన్నత స్థాయిలో ఉండి మీ పిల్లల్ని ఆ చదువు ఇప్పుడు పిల్లలు చదవలేరు కదా. అది నిజం అనుకోండి. ఇప్పుడు నా ఎగ్జాంపుల్లో నేను అనుకున్న గోల్ రీచ్ కావడానికి నేను నాలుగు తెలివైన అంతే కానీ బట్ ఏదో పారామీటర్స్ తీసుకుంటారో మార్కులు తీసుకుంటే ఇప్పుడు నేను మిస్ అయిపోయింది. మీరు అనుకున్న పారామీటర్స్ ప్రకారంగా నాలెడ్జ్ లేకుండా అంటారా, గైడెన్స్ లేకుండా అంటారా? గైడెన్స్ లేకనే. ఇది నేను రియలైజ్ అయింది. అంటే పిల్లలకి కావాల్సిన నా ఎగ్జాంపుల్ ద్వారా సరైనటువంటి గైడెన్స్ ఉంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాలను చిన్నప్పుడు అనుకున్న లక్ష్యాలు కాదు ఏదైనా సాధించవచ్చు. కాబట్టి నాలెడ్జ్ వద్దని కానీ నాలెడ్జ్ కంటే కావాల్సిన గైడెన్స్ రియలైజ్ కానండి. ఇది జరిగింది విషయం. ఇప్పుడు మీరు మొట్టమొదట వెంకటగిరిలో స్థాపించి విఆర్జేసి కాలేజ్ అని పెట్టారు. వాట్ అబౌట్ అబ్జర్వేషన్? విఆర్జేసి అబ్జర్వేషన్ మీన్స్ వాట్? ఇప్పుడు చెప్పాలంటే ఫ్రాంక్ గా ఎట్ ద టైం మంచి పేరు కూడా పెట్టారు. అది 10 మందిలో ప్రతి ఒక్క స్టూడెంట్ లో కూడా నానింది. అది బ్రాండెడ్ అయింది. వెంకటగిరికి ఒక బ్రాండ్ నేమ్ కూడా తెప్పించారు మీరు. ఎవరు పెట్టారు అని అంటే పలాని ఇంగ్లీష్ సురేష్ గారు అని పెట్టారు. వాట్ ఈస్ ద అబ్జర్వేషన్? ఎట్ ద టైమ్ యాక్చువల్లీ వెన్ ఐ స్టార్టెడ్ ద కాలేజ్ అప్పుడు ఏంటంటే నా విజన్ ఇప్పుడు ఎలా ఉండేదంటే సరే అక్కడ నేను మిస్ అయిపోయినాను. సరే నాకు ఉండేటి 2 ఛాన్సెస్ ఉన్నాయి. సరే నేను ఒకటి గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళిపోవడం, 2 ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళిపోవడం. సరే అనేక అవకాశాలు వచ్చేదా కూడా నేనేమనుకున్నానంటే బొమ్మ బొరుస ఉండబడదు. సరే నేను అనుకున్న గోల్ మిస్ అయిపోయినాను. 10 మందికి విద్యను అందించడానికి ఏమైనా మార్గాలను ఎతికేటప్పుడు నేను కొంతమంది ఫ్రెండ్స్ కలిసి అప్పుడు ప్రైవేట్ విద్యాభ్యాస సంస్థలు చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే అప్పుడు నారాయణ జస్ట్ వీ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్ అంటే. సో నేను ఏమనుకున్నానంటే ఒక విద్యా సంస్థని గ్రామీణ ప్రాంత విద్యార్థులు కానీ తీసుకురాగలిగితే అందుబాటులో తీసుకొస్తే బాగుంటుందని ఈ ప్రైవేట్ విద్యా సంస్థ తక్కువగా ఉండే కాలం 91, 92లో మొట్టమొదటి విద్యా సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. అది కదా యాక్చువల్లీ. అప్పుడు వెంకటగిరి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ పేరుతో విఆర్జేసీ అని మీరు అడిగినట్టు ప్రశ్నగా రెసిడెన్షియల్ అంటే పిల్లలు కూడా వచ్చి నాకు చదివేవాళ్ళు బయట నుంచి. దాదాపు 2 జిల్లాల నుంచి ఉన్నారు. అప్పుడు ఉండే ఓల్డ్ నెల్లూరు, ఓల్డ్ చిత్తూరు అందరూ కూడా 1000 మంది జరిగారు. మంచి స్ట్రెంగ్త్ లెక్క మంచి రిజల్ట్ కూడా తీసుకొచ్చాను. ఎన్ని సంవత్సరాలు పెట్టారు సార్ ఆ కాలేజీని? ఎన్ని సంవత్సరాలు నడిపారు మీరు? చాలా కాలం నడిపారండి. అంటే గవర్నమెంట్ చట్టం ఇచ్చిన తర్వాత ప్రైవేట్ విద్యా సంస్థలు రెసిడెన్షియల్ గా ఉండకూడదు, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో అనేదంతరకు రికగ్నిషన్ తెచ్చుకొని తను కంటిన్యూ చేస్తూ వేరే కాలేజ్ కూడా తీసుకొని దాన్ని ఒక దగ్గర ఒక 3-4 ఏళ్ల క్రితం దాకా నడిపారు.
అంటే మొత్తం ఒక 30 years 13 years 30 3 దశాబ్దాలు 30 సంవత్సరాలు నడిపారు. ఈ 30 సంవత్సరాల్లో మీ దగ్గర చదివిన స్టూడెంట్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు? మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నాకు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతుంటా. ఒకసారి నేను నారాయణ మెడికల్ కాలేజ్కి వెళ్ళా. అక్కడ ప్రొఫెసర్ బిఎల్ఎస్ బోర్డు చూసి ఇక్కడ చూసినట్టు ఉంది అనుకున్నా. సరే కార్డు పంపించాను లోపలికి, విజిటింగ్ కార్డు. సరే ఆ కార్డులో నా పేరు కంటే ఆంథ్రోపాలజిస్ట్ పేరు ఉండింది. సరే లోపల రమ్మని నాకు గుర్తుపట్ట ఫస్ట్ చూసి, సార్ మీరు గిండి సార్ లాగుండారు అన్నాడు. నేను ఇమీడియట్ గా పంపడితే నేను కాల్ చేసుకున్నాను కురాన్. ఎస్, హీ వాజ్ ప్రొఫెసర్ బిఎల్ఎస్ కుమార్ బాబు. అతను మెడికవర్లో ప్రొఫెసర్గా ఉన్నాడు. నారాయణ మెడికల్ ప్రొఫెసర్ పనిచేశారు. ఇక్కడ మీకు అందరికీ పరిచయం అయినటువంటి డాక్టర్ సుమన్ చల్లా, హీ వాజ్ మై స్టూడెంట్, లైక్ డెంటిస్ట్. అలాగనే మనకి ఎస్వి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ ముక్కడాల పరమేశ్వర బాబు పెథాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆయన నా స్టూడెంటే. ఇక్కడ ఆల్మోస్ట్ వెంకటగిరిలో ఉండే ప్రముఖుల పిల్లలంతా నా దగ్గర చదివిన ఉండే. నాకు అదృష్టం ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ ప్రతి 4 ఏళ్ళకి నా స్టూడెంట్ ఉన్నాడండి వెంకటగిరిలో. స్టూడెంట్ వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ మేనత్త కానీ మేనమాన్ కానీ పిన్ని కానీ బాబాయ్ అంటే ఒక ఇంట్లో 4 ఏళ్ళు నా స్టూడెంట్ 40%. అంతేలేండి. ఒక 30 years నుంచి ఒక విద్యా సంస్థ నడిపారంటే 30 సంవత్సరాలు ఇప్పటికి ఎలా ఉంటారనేది మీకు ఆ సంతోష భావాలు ఎలా ఉంటాయి ఒక స్టూడెంట్ కలుస్తా ఉంటే మీకు? అది చెప్పాలంటే మనీ కంటే విలువైన ఒక టీచర్కి ఆ విద్యార్థులు ఎదిగినప్పుడు ఆనందం చెప్పలేనండి. నేను పోగానే సార్ మీ దగ్గర చేరిన సార్ అంటే ఆ ఆనందం వాళ్ళు చెప్పుకుంటారు, నేను కాదు. ఒక పేద కుటుంబీకులు ఉన్నప్పుడు చదవలేనప్పుడు వాడిని మా ఇంట్లో పెట్టుకొని నేను చేసిన సాయం చెప్పడానికి ఇష్టపడను. బట్టలు కుడిచాను, ఫ్రీగా చదువు చెప్పాను. గుడిసెలో వాడు తీసుకెళ్లి ఎక్కడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నాను. ఆఖరికి వాడు పెళ్లి చూపులు జరిగితే కూడా నన్నే పిలుచుకొని సార్ మీరు మాకు తండ్రి లాంటి వాళ్ళని చెప్పి తీసుకెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆనందం చెప్పలేనండి. అంటే పెళ్లి చూపులు కూడా ఒక పెద్ద మనిషిగా బట్టలు కుట్టించి పెళ్లిళ్ళు కూడా చేశారు. అటైతే మా పిల్లలంతా కూడా దత్తపుత్రులు అంటారు. అంటే నాకు ఆనందం, అందరి ముందు చేశాను ఫ్రీ ఎడ్యుకేషన్. అలాగే నాకుంటే పరిచయాలు కొద్ది నేను ఇప్పుడు కాలేజ్ అసోసియేషన్కి ఎక్సిస్టెంట్ చేశాను. యునైటెడ్ ఏపీకి జిల్లా సెక్రటరీగా చేశాను, జిల్లా ప్రెసిడెంట్గా పనిచేశాను నెల్లూరు జిల్లాకి, స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేశాను, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను, యునైటెడ్ ఏపీకి స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ఈ ఉండే పరిచయాలు లాంటి మీలాంటి వాళ్ళని అడిగేసి రిక్వెస్ట్ చేసి సార్ పేద పిల్లర్స్ ఒక సీట్ ఇవ్వండి అంటే అనేక మంది ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రీగా ఇచ్చారండి విత్ అకామిడేషన్. వాళ్ళు అలా చదివి ఇచ్చేవాడిని. హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఇన్ ఫ్యామిలీ మీరు పెద్దవారా లేదంటే మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫ్యామిలీలో ఎంతమంది ఏంటి? మేము యాక్చువల్గా 3 బ్రదర్స్. మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐ లవ్ మై ప్లేస్. అఫ్కోర్స్ నేను చెప్పాను ఇంతకుముందు బొమ్మ పొడుసు ఉండకూడదు, ఒకటే పడుతుంది. అందులో నో రిగ్రెట్స్. నాకు వచ్చిన అవకాశాలు వదిలేసుకొని ఉండిపోయాను నేను. మా అన్న రమేష్ బాబు చనిపోయారు, సెంటెన్స్ ప్రాక్టీషనర్. ఏం చేసేవారు? ఆయన తన కమర్షియల్ ట్యాక్సెస్ లో ఉండేవారు. అంటే మా మూడో తరం, మా గ్రాండ్ ఫాదర్ మూడో జనరేషన్ ఆయన. నాకెందుకో ఈ ప్రొఫెషన్ ఇష్టంగా దీనిలోకి వచ్చాను. నెక్స్ట్ మా తమ్ముడు నా వల్ల లాక్కున్నాను ఎడ్యుకేషన్ అమ్మలకి. ఇప్పుడు కూడా మా అమ్మకి ఇచ్చిన ఉమ్మడి కుటుంబంలో ఉన్నాను ఇప్పుడు కూడా. అది నాకు అన్నిటికంటే సంతోషం. విద్యార్థులతో పాటు 2 నాకు జీవితంలో. ఒకటి నా విద్యార్థులు, నా ఊరు. 2 వచ్చి నా ఫ్యామిలీతో ఉంటాను. చాలా నాకు ఇంకేం వస్తుంది. మీదో ఒక చిన్న చేంజ్ ఒకటి నాకు ఒకసారి తెలిసింది. అందరూ ఎవరైనా సరే కూర్చున్నప్పుడు డిన్నర్ చేసుకునేటప్పుడు చాలా మంది సరదాగా మాట్లాడుకుంటా తింటా ఉంటారు. మీరు భోజనం చేసేటప్పుడు ఎవరితో మాట్లాడాలని చెప్పి విషయం తెలిసింది నాకు. అసలు గమనించేశారు మీరు? అది ఏది ఎవరు చెప్పారు మీకు? ఎందుకు అభ్యర్థించింది? అది నేను ఇంట్లో కూడా అట్లాగేనా? అంతే. ఇక్కడే 20 ఏళ్ళు అయింది. నేను మాట్లాడితే కళ్ళు నీళ్ళు పడుతున్నాను. మాట్లాడిస్తే నాకు మా అమ్మ గుర్తు వస్తుంది. కాబట్టి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గుర్తు చేసుకోవడానికి ఏ జీవైనా బతికేది ఆహారం పైన. కాబట్టి దృష్టిలో ఆహారాలుగా చచ్చిపోతాం గ్యారంటీగా. కాబట్టి అంత మొదటి క్షణాలు నా తల్లిదండ్రులు గుర్తు చేసుకోవాలని పెట్టుకున్నాను. గవకలు అనగానే నాకు నీళ్ళు తిరిగిపోతున్నాయి ఏ టైంలో కూడా. మా మదరు షీ పాస్డ్ అవే ఇన్ 2005. ఓకే. దగ్గర కరెక్ట్గా 20 years అయింది. నేను అప్పుడు కొంచెం మాట్లాడేవాడిని, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి అదే ఎక్స్ స్టేట్ జనరల్ కాలేజీకి జనరల్ సెక్రటరీ ఉన్న స్టేట్ మొత్తానికి. కరెక్ట్గా ఫోన్లు కొత్త అయినా ఫోన్లు వచ్చేటి నాకు. అందరం కలిసి కూర్చొని భోజనం చేసేవాళ్ళు. అది కూడా చెప్పాలంటే ఫ్రాంక్గా నా డైనింగ్ టేబుల్ ఇష్టపడను. కింద అందరం కలిసి కూర్చొని ఆ కుటుంబంతో ఉమ్మడి కుటుంబంగా తినేవాడిని. కరెక్ట్గా కూర్చొని ఆ ఫోన్ వచ్చిన కొత్తల్లో ఫోన్ వస్తుంటే ఎత్తుకునేవాడిని. అరే తినేటప్పుడు నువ్వు ప్రశాంతంగా తినచ్చు కదా, ఫోన్ కాస్త పక్కన పెట్టి అని మామూలుగా అన్నారని క్యాజువల్గా. అని చనిపోయిన తర్వాత నా వల్ల కాదు మర్చిపోవడానికి. ఇష్టపడాలి అందరూ మర్చిపోదలుచుకోవాలి. నా జన్మనిచ్చిన తల్లి ఎందుకు మర్చిపోవాలి నేను? కాబట్టి అన్ని సందర్భాల్లో గుర్తు కష్టం అవుద్ది. అందువల్ల తినేటువంటి నా తిండి ద్వారా నేను బతుకుతున్నా. కాబట్టి ఆ క్షణాల్లో నా తల్లిదండ్రులు గుర్తు చేసుకోవడానికి మౌనత్వం తీసుకున్నా కంటిన్యూ అవుతుంది ఇప్పటివరకు. అంటే ఇప్పుడు ఫోన్ చేసేటప్పుడు డిసైడ్మెంట్ అట్లా అయిపోయారు అంతే. నేను ఒక ఎంత పెద్ద పార్టీ అయినా
అందుకే నేను సదన్ తిన్న బయట ఒకవేళ మీరు అన్నట్టు ఎవరికి అవకాశం పలకరించుకుంటే ఇప్పుడు ఇరుక్కుపోతాను. ఎందుకంటే సార్ నమస్తే సార్ అంటారు. అప్పటికి ఇలా అందరినీ పలకరించుకొని వచ్చుంటారు, అందరినీ పలకరించుంటారు. ఈ రిస్క్ తెలియదు కదా, చెప్పడం ఇష్టం నాకు. సార్ అంతా అయిపోయింది కరెక్ట్గా ఇంకా మూల తింటున్నప్పుడు ఎవరో వస్తారు, సార్ బాగున్నారు సార్ నమస్తే సార్ అంటారు. సరే వాళ్ళు అపార్థం చేసుకుంటారు. అప్పటికి జోబులో ఒక స్లిప్ ఉంటుంది దగ్గర, మౌనతో క్షమించాలని చేసుకోకుండా పలకరించుకుంటే మీరేం అనుకుంటారు కదా. అది మీరు చూపిస్తారా వాళ్ళకి? కార్డు చేతికి ఇస్తాను. కొన్నిసారి తేలిగా కార్డు పెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకు కార్డు పెట్టుకున్నాడు, అది కూడా ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. ఎనివే ఇలా జరిగిపోతుంది. అందులో హోటల్కి వెళ్ళినా కూడా నేను నాకు కావాల్సిన ముందుగా ఆర్డర్ చేసుకొని, నేను ఏం ఫాస్ట్ ఫుడ్స్ అయినా పర్వాలేదు, నాకు ఎంత భోజనం అవసరం లేదు నాకు ఎందుకంటే నా కమిట్మెంట్. ఫర్ సమ్ పీపుల్ ఇట్ సీమ్స్ టు బి సెంటిమెంట్, బట్ ఇన్ మై ఒపీనియన్ కమిట్మెంట్. చిన్న గీత ఉంది, సన్నని గీత. అఫ్కోర్స్ సెంటిమెంటే కావచ్చు, కమిట్మెంట్. నేను తీసుకున్న నిర్ణయానికి నేను ఎప్పుడు వైలేట్ చేయడం ఇష్టపడను. ఎందుకంటే అన్నిటికంటే సులభమైంది మాట ఇచ్చేయడం, కష్టమైంది నిలబెట్టి అర్థమైంది నాకు. అందువల్ల కంటిన్యూ అవుతుంది. ఒక చిన్న క్వశ్చన్, మీకు ఆడపిల్లల పైన కూడా ఆడపిల్లలు బాగా చదువుకుంటారు, ఒక ఉన్నత స్థాయికి వస్తారు, తల్లిదండ్రులు కూడా ఒక మంచి బాటలో తీసుకొచ్చి గౌరవంగా నిలబెడతారు. అంటే మగవాళ్ళు నిలబెట్టడానికి కాదు, మీకు ఎందుకు వచ్చింది ఆ ఆడపిల్లల్ని పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదివిద్దాం, ఎదగనిద్దాం అనే కాన్సెప్ట్ ఒకటి పెట్టున్నారు. ఎందుకు, ఎట్లా వచ్చింది మీకు ఐడియా, ఎలా పెట్టగలిగారు? ఇదేంటంటే మనం చూస్తున్నాం, నేను ఆడపిల్ల తండ్రి అండి. నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్, జాతీయ మహిళా పార్లమెంట్ 2017 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినప్పుడు ఐ వాజ్ ద ఓన్లీ నోడల్ ఆఫీసర్ అపాయింటెడ్ బై విక్రమసింహ యూనివర్సిటీ అట్ దట్ టైం. నేను అందరూ ఇద్దరికిస్తే నా 14 మంది నా స్టూడెంట్స్ అవకాశం ఇచ్చారు. హ్యాపీ అకేషన్ నాకు జీవితంలో. నా 14 మంది స్టూడెంట్స్ని తీసుకెళ్ళి నేను ఒక నోడల్ ఆఫీసర్ కాకుండా ప్రిన్సిపాల్ కూడా పెట్టాను. ఎందుకు వెళ్ళానంటే దానికి ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఎస్ ఇక్కడ ఆడపిల్లలు చదివించుకోవడం భయపడే పరిస్థితి ఆ రోజుల్లో. అందులో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ పెట్టాను. నిజాన్ని నాకు ఇప్పుడు ప్లీజ్ చేస్తున్నాను, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్. నాకు రాజకీయాలతో పని లేదు, తెలిసిన విషయం. నేను అకాడమిషియన్ ప్యూర్లీ. ప్రతి ప్రభుత్వం ఏం ఆలోచించుకోవాలంటే మండలానికి ఒక ఉమెన్స్ కాలేజ్ పెట్టాలంటే. నేను కో ఎడ్యుకేషన్ చూడని చెప్పడం 100% ఉమెన్స్ కాలేజ్ మంచిది. ఎందువల్ల, దానివల్ల ఏమిటి ఉపయోగం? సెక్యూరిటీ ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు చూస్తున్నాం, ఏదైనా జరిగిపోయినప్పుడు ఒక నిర్భయ, ఒక దిశ ఇలాంటి పేర్లు పెడుతున్నాం. జరిగిపోయిన దానికంటే తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారండి. నేను కో ఎడ్యుకేషన్ చూడని చెప్పడం మళ్ళీ చెప్తున్నా. ఖచ్చితంగా 100% ఉమెన్స్ కాలేజ్ మంచిది. కాబట్టి ఇలా పెడితే బాగుంటుంది. ముఖ్యంగా ఆడపిల్ల పుట్టినప్పుడు తండ్రి పైన ఆధారపడుతుందండి. ఖచ్చితంగా తండ్రి ఉంటే ఆధారపడుతుంది. వాళ్ళ కానీ బ్రదర్స్ కానీ ఉంటే వాళ్ళపైన ఆధారపడుతుంది పెరిగేటప్పుడు. మ్యారేజ్ అయిన తర్వాత మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ చూస్తున్నాం. ఈరోజు మనం ఎక్కువ మంది మనం ఎంప్లాయీస్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. వీళ్ళు హస్బెండ్ పైన ఆధారపడతారు, తన పిల్లల పైన ఆధారపడుతున్నారు. కరివేపాకు అంటే మనకు తెలుసు, చిన్న 10 రూపాయలు 5 రూపాయలు పెడితే వచ్చేది. దాన్ని కూడా ఏమండి 10 రూపాయలు ఇస్తారా అనేటువంటి చేంజ్ అవ్వకూడదండి పరిస్థితి. అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి, ఆర్థిక స్వాతంత్రం. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉందో, ఎస్ దట్ ఈస్ ద ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారత. ఈ బలంగా నమ్మే వ్యక్తిని నేను. అందుకే ఆడపిల్లలకు ఒక సెక్యూరిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉమెన్స్ కాలేజీ పెట్టాను. ఇది ఇలాగ నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, అన్ని మండలాలు ఒక కాలేజ్ పెట్టండి దయచేసి. అది నిజంగా ఏ ప్రభుత్వం చేసినా వాళ్ళకి దండం పెడతాను నేను, ఎందుకంటే మంచి కార్యక్రమం. ఇప్పుడు ఏదో మీరు తిరుపతికి వెళ్ళి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అనే పిల్లలకి కోచింగ్ సెంటర్ లాగా ఏదో పెట్టున్నారు, 10 మందిని కూడా చదువు చెప్తున్నారు. ఏంటి దానివల్ల ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎక్కడికి ఎండ్ అయ్యేటట్టు ఆ జాబ్లోకి పోగలుగుతారు? ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు డిగ్రీ అయిపోవడం, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చేసేసి ప్రతి ఒక్కరు ఫారెన్ ఏమంటే సాఫ్ట్వేర్ అని ప్రతి ఒక్కరు అలా అంటున్నారు. ఆ టైంలో మీకు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎలా పెట్టాలనిపించింది? దానికి ఎంతమంది మొగ్గు చూపుతున్నారు? నేను మీకు అందరికీ కూడా తెలిసిన విషయము, నేను కాలేజీ నడిపిన రోజుల్లో కూడా పిల్లలకి ఈ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన అవగాహన కల్పిస్తూ కాంపిటేటివ్ జాబ్స్ కి ఫ్రీ కోచింగ్ ఇచ్చేవాడిని. అప్పుడు నేను బ్యాంక్ జాబ్స్. ఆ విధంగానే ఉమెన్స్ కాలేజీకి 2 జిల్లాల నుంచి విద్యార్థులు చేరారు. ఆ మధ్యలో కూడా నాకు ఉండేటువంటి, నేను చెప్పాను చిన్నప్పుడే గోల్ ఉంది నాకు, అందరిలా కాదు నాకు. తర్వాత 91 నుంచి నేను స్టార్ట్ చేశాను. హైదరాబాద్ కోచింగ్ ఇచ్చేవాడు, చాలా మంది తెలియని విషయాలు. నా సబ్జెక్ట్ మెయిన్ ట్రెండింగ్ సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీ కాబట్టి హైదరాబాద్లో చాలా కాలం చాలా ఇన్స్టిట్యూట్ పేర్లు అప్పుడు ఇష్టం ఉన్నది, కానీ నాకు చాలా ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసి మంది మధ్యలో పెడుతూ కాంట్రాక్ట్ బేసిస్ చాప్టర్ వైజ్ చెప్పేవాడిని. అలా చెప్తున్నప్పుడు మన ఒక కాలేజీని మనం పెడుతున్నప్పుడు గమనించాను, కొంతమంది జాబ్స్ వస్తున్నాయి, చాలా మంది జాబ్స్ రాడు. ఎందుకు రాదు క్వశ్చన్ వేసుకున్నప్పుడు మన విద్యా వ్యవస్థలో కొన్ని నాకు, అంటే నేను లోపాలని చెప్పను కానీ ఎక్కడో ఒక గ్యాప్ కనిపించింది గవర్నమెంట్ జాబ్స్ రాకపోవడానికి. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ మంచిదా ప్రైవేట్ జాబ్స్ మంచిదా ఆ జోలికి వెళ్ళను.
గవర్నమెంట్ జాబ్ రావాలనుకున్న వాళ్ళు ఎందుకు లక్ష్యాన్ని చేరలేడు అనే దాన్ని ఆలోచించినప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తానండి. ఒక కూలి వ్యక్తి ఉన్నాడు, స్మాల్ ఒక లేబర్, అలాగే ఒక రైతున్నాడు ఫార్మరు, అలాగే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, అలాగే మనలాగా చదువుకున్నా ఉన్నాడు, ఇంకందరూ కావచ్చు. వీళ్ళందరూ దేన్ని చదివిస్తున్నారు? ఫ్యూచర్ అంటే ఏంటి అంటే ఫ్యూచర్ అంటే మీరు తెలియస్తారంటే నేను తెలియదు. ఫ్యూచర్ అని తెలియని రోజుల్లో కూడా 1000 మంది తయారు చేసిన వాస్తవం. వీళ్ళ దృష్టిలో ఉండే ఫ్యూచర్ ఏంటి అంటే చదువుకోవడం కాదు. అలాగా నేను చెప్పి మీకు అంత తెలిసిన విషయమే. నా అలాగా చదువుకుంటూ చెట్టెక్కి చదువుకోవడం కాదు. ఈ పేరెంట్స్కి చదువున తర్వాత జాబ్ రావడం, అంతే కదా. చదివిన జాబ్. ఇప్పుడు ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అదే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఫార్మర్స్గా ఉండే పిల్లలు కూడా ఎంసీఏ ఎంబీఏ చేసేసి బీటెక్ చేసేసిన తర్వాత దానికి గో టు ఫారెన్ కంట్రీస్ ఆర్ ఎనీథింగ్ సాఫ్ట్వేర్ క్యాండిడేట్. ఈ మార్పు ఎప్పటికి వస్తుంది వాళ్ళలో? అది చెప్పి అప్పుడు ఏమైందంటే ఈ పిల్లలు ఇప్పుడు చెప్పిన వాళ్ళు చదివించిన తర్వాత వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళు పెరిగి పెద్ద ప్రయారిటీస్ మారిపోతున్నాయి. చిన్నప్పుడు నాలాగే ఉంటాయి గోల్స్ వాళ్ళకి, ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి. అంటే వీళ్ళ ఫ్యూచర్ అంటే ఏంటంటే జాబ్. ఆ జాబ్ గవర్నమెంట్ జాబ్ అయితే టైంకి శాలరీస్ వస్తాయి, టైమింగ్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంది, జాబ్ ఉద్యోగ భద్రత, ఎవడు తుమ్మితే వాడు ముక్కలకి తీసేయలేడు ప్రైవేట్ జాబ్ల లాగా, బాస్ ఇష్టం ఉంది దాంట్లో. సో అలాగే రిటైర్ అయితే పెన్షన్ వస్తూ ఉండదు వాళ్ళకి. తదనంతరం కూడా వాళ్ళకి ఆ ఫ్యామిలీకి ఉన్నాయి. అలాగనే దే కెన్ సర్వ్ టు ద సొసైటీ డిఫరెంట్ వేస్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ లో వీళ్ళందరి యొక్క దృష్టి ఏంటంటే గవర్నమెంట్ జాబ్సే. అయితే వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఎందువల్లంటే వీళ్ళు పెరిగి పెద్దవాడేపటికి అమ్మా నాన్న పెద్దవాడు అయిపోతున్నారండి, ముసలోళ్ళు అయిపోతున్నారు. నాన్న యొక్క ఆర్థిక కష్టాలు, అమ్మ ఆరోగ్యం చూసి ఈ మగపిల్లలు చెడ్డోళ్ళం కాదండి మనం అనుకున్నట్టుగా. చిన్నప్పుడు ఇప్పుడు దాకా నాన్న ఏలు పెట్టుకొని నడిచాడు, ఇప్పుడు నాన్న ఏలు పెట్టుకుని నడిపే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోతాడు. మా నాన్న కష్టపడ్డాడు, ఇంకెక్కడ నేను మళ్ళా చదువుతాను. వాడు చిన్న 5,000 నుంచి 10,000, 20,000, 30,000, 40,000, మ్యాక్సిమం 50,000కి చిన్న ఫైనాన్స్ కంపెనీలోనూ మొబైల్ ఫ్యాక్టరీలోనూ మనం చూస్తున్నాం గుమస్తాలుగా చిన్న పని చేస్తున్నాడు. ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ బోల్డ్ మంది ఉన్నారు, మాకు కళ్ళకి కనిపిస్తానే ఉన్నారు కూడా. కాబట్టి దీనికి పరిష్కారం ఏందని ఆలోచించినప్పుడు నేను ఈ కాలేజీ తర్వాత నాకు కొంచెం ఆలోచన వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే నేను మార్కులు మీకు తెలిసిందే స్టేట్ ఫస్ట్ లో 12 ర్యాంకులు తెచ్చుకోవాలని చెప్పాలంటే మాకు అమ్మాయికి వచ్చిన మార్కులు చెప్తుంటే అంకుల్ ఒకసారి చూస్తారా అని నేను నాకు చూపించింది యూట్యూబ్ లో. దాంట్లో నాన్న అమ్మను బాగా చూసుకో, తమ్ముడు బాగా చూసుకో, సారీ నాన్న మీకు తెలిసిన కాలంలో అయిపోయింది స్టోరీ. నా వల్ల కావడం లేదు మార్కులు ఒత్తిడి, వచ్చే జనంలో కలుస్తామని నా కాలేజీ కాదు ఒక విద్యా సంస్థని పేరు పెట్టను ఒక యూట్యూబ్లో చూపించి ఒక లెటర్ చూపించి మార్పు చేస్తున్నారు. నేను అశోకుడు గొప్పవాడు చెప్పను కానీ వాడు స్ఫూర్తి నాకు అంతా కూడా. అతను కూడా యుద్ధాలు చేసాడు, అన్ని చేసిన కళింగ యుద్ధం మార్చేసిన బౌద్ధ సన్యాసి మారిపోయాడు. నాకు మార్పు వచ్చేసింది. అరే మనం చేస్తున్న పొరపాటు చేస్తున్నామని అన్వేషణ బయలుదేరి మీలాంటి వాళ్ళతో కలిసి బయలుదేరిన తర్వాత అసలు ఎందుకు ఈ మార్పు అనే దానికి ఇంత ప్రయారిటీ మనం ఇచ్చాము. టౌన్ ఫస్ట్ అంటున్నా, స్టేట్ ర్యాంక్ అని వేస్తున్నా, ర్యాంకులు వేసాను, ఎంపీసీ నేనే, బైపీసీ నేనే, సిఈసీ నేనే, ఎంఈసీ నేనే, టౌన్ ఫస్ట్ నేనే, టౌన్ సెకండ్ నేను అలెగ్జాండర్ దండయాత్ర చేశాను. నిజంగా నేను చేసిన తప్పు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. మార్కులు వెళ్ళిపోతున్నారు, మనం కూడా తప్పు చేస్తున్నానేమో అనే ఫీలింగ్ వచ్చింది. అప్పుడు మీలాంటి ఇంటలెక్చువల్స్ తో చాలా మందిని కలిశాను. రిటైర్డ్ పీపుల్, సర్వీస్ ఉండేవాళ్ళు, ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్, సివిల్ సర్వెంట్స్, మేమంతా షేర్ చేసుకున్నాం అనేక ప్రోగ్రామ్స్, బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్, మేధావాదం. ఇప్పుడు ఎక్కడ పెట్టినారు సార్ మీరు? మేము హైదరాబాద్ అంటే కలిసామండి, బిస్మినిస్ట్ లో పెట్టాను, పద్మతంలో నేను వెళ్ళాను, కలిసాం. అప్పుడు మాకు వచ్చిన సారాంశం మీతో షేర్ చేసుకుంటాను పబ్లిక్ తో. నంబర్ 1 మార్కులు చూస్తే 10th క్లాసే మార్కులు వస్తాను. ఎగ్జాంపుల్ నేను టౌన్ ఫస్ట్ వేసాను. ఒక స్టూడెంట్ స్టేట్ ఫస్ట్ వచ్చాడు అనుకుంటాం 10th క్లాస్. వాడి న్యాయంగా పాలిటెక్నిక్ అలా ఇచ్చేయాలి సీటు. వాడు చాలా పేదవాడు, ఇస్తుందా గవర్నమెంట్? ఏముంటుంది, పాలిటెక్నిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే నాకు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉండేవాడు, అదే క్యాంపస్ లో ఉండే ఏపీఆర్టీసీకి వెళ్ళగలిగితే వాడు న్యాయంగా ఫస్ట్ వచ్చిన ఇవ్వదు, నువ్వు ఎంట్రన్స్ రాయి ఉంటుంది. మనమేమో 10th క్లాస్ టౌన్ ఫస్ట్ అంటాం, స్టేట్ ర్యాంకులు అంటాం, ఆ ర్యాంకులు అంటాం. అంటే 10th క్లాస్ మార్కులు విలువ ఉందా లేదో క్వశ్చన్ లేదో మీరు ఆలోచించుకోవాలి. ఆ విలువగా ఇచ్చుంటే ఆ కురవాడికి పాలిటెక్నిక్ సీట్ వచ్చిండేది, ఏపీఆర్టీసీ సీట్ వచ్చేది. మనమేమో టీచింగ్ వ్యవస్థలో ఆ పిల్లలు ముట్టికాలు చేస్తున్నారు, గుంజు నిలబెడుతున్నారు, ప్రోగ్రెస్ కాలేజ్ కంపేర్ చేస్తున్నాడు. వాడు ఆత్మనిర్భరత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోని కొల్లేటెడ్ డ్యామేజ్, నేను పక్కన వాడితో పోల్చుకుంటే పనికి రావనేసి వాడు ఒత్తిడికి గురై దేనికి కాకుండా పోతున్నాడు, కొంతమంది చనిపోతున్నారు. ఇలాగ ఇంటర్మీడియట్ గురించి నేను ఇంతకుముందు పరిచయం చేస్తున్నాను. స్టేట్ లెవెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేస్తానండి, సిలబస్ రిఫార్మ్స్ కమిటీ మెంబర్ పనిచేస్తానండి. నేను ఈరోజు చెప్తున్నా, నేను బాధపడుతూ మాట్లాడుతున్నా. నువ్వు కలబెట్టినటువంటి టెస్ట్ ట్యూబ్ కానీ, బ్యూరెట్ కానీ, పిప్పెట్ కానీ ఏది ఎక్కడ నీ కష్టపడతావు, అవసరం పడి కష్టపడితే ఎక్కడ జీవితంలో కలబెట్టమండి. సరే మార్కులు తెచ్చుకున్నాడు, ఈ మార్కులు తీసుకుని ఇంజనీరింగ్ కాలేజ్ చేరే వాళ్ళ ఈరోజు కాలేజీ మూతపడిపోతున్నాయి. అక్కడ ఏమంటాడండి, ఎంట్రన్స్ ఉంటాడు, మార్కులు తీసుకున్నాడు. మరి మార్కులు దేనికండి?
బిజినెస్ తిరగడానిక? అలాగే మెడిసిన్లో కూడా మార్కులు తీసుకోరు. ఇలా చెప్పుకుంటూ పోతే అంటే చదివించడంలో కూడా మీరే ఎక్కువగా ఒత్తిడి చేసి మార్కులు తెచ్చుకొని అని ఒకప్పట్లో పిల్లల్ని చాలా శ్రమ పెట్టారు. ఇప్పుడు నేను కూడా అలాంటిది ఇప్పుడు మళ్ళీ మీరు మార్కులు ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటి ఆత్మహత్యలు లాంటివి చూసిన తర్వాత రియలైజ్ అయ్యాను, నిజానికి మారే కాలంతో పాటు మారాలి. ఒకప్పుడు వాస్తవమే మార్కుల ఆధారంగానే ఇచ్చారు, జాబ్సే ఇచ్చారు. ఇప్పుడు మారింది, జాబ్స్ ఎవరికి తీసుకోవడం లేదండి. మీరు చూడండి, ఒక బ్యాంక్ ఎగ్జామ్ వెళ్ళాలి, గూగుల్లో సెర్చ్ చేయండి, క్వాలిఫికేషన్ బ్యాంక్ జాబ్స్ ఏముంటుంది? డిగ్రీ. ఏ డిగ్రీ, ఎన్ని డిగ్రీ, ఎన్ని మార్కులు, అసలు అడగాలి. అలాగే సివిల్స్ ఈ దేశం హైయెస్ట్ అయిన జాబ్స్ అయినా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐటీఎస్ ఇలాంటి జాబ్స్ యువతలో హైయెస్ట్ జాబ్స్ సివిల్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలకి సాఫ్ట్వేర్ వాటి మీద దృష్టి కలగనీయకుండా ఉండేందుకు గవర్నమెంట్ జాబ్లే తెచ్చుకోవాలా, ఒక సివిల్స్ లోకి వెళ్ళాలా, ఒక మీరు చెప్పినట్టు ఐఆర్ఎస్ వాటికి వెళ్ళాలని అంటే వాళ్ళకి ఏ విధంగా అవగాహన చేస్తే తెలియపరిస్తే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఏం వెరీ సింపుల్ అండి. దీంట్లో స్టూడెంట్ కి ఇప్పుడు చెప్పాను, అవగాహన రాయితే ముందు మనకు కావాలి, పేరెంట్స్ కి, అలాగనే ఉండేటువంటి నేను పెద్దవాళ్ళకి. ఎప్పుడైతే అవగాహన ఉందో మార్కులు ఒత్తిడి చేయబాకండి, ఈ మార్కులు ఎవరు తీసుకోడు. 2 గ్రూపులు కూడా సంబంధం లేదు గవర్నమెంట్ జాబ్స్, చాలా వాటికి అలా మనం అండర్లైన్ చేస్తున్నాం. అలాగే మనకు వచ్చేకాడికి సిలబస్ అసలు సంబంధం లేదు, వెరీ సింపుల్ ఉన్నాయి. మన డిగ్రీ కంటే, ఇంటర్ కంటే, 10th కంటే ఈజీగా నా దృష్టిలో అవుతుంది, ఇక్కడ అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. మరి అంత అనుభవం ఉండేవాళ్ళు అంత ఈజీగా ఉంటే ఎందుకు రాస్తారు క్వశ్చన్ ఇస్తే చెప్పాను ఇప్పుడే, మీ మార్కులకు సంబంధం లేని వ్యవస్థలో మార్కులు ఒత్తిడి చేస్తుంది విద్యా వ్యవస్థ. మీ సంబంధమైన సిలబస్ గురించి నెట్టేస్తున్నాము, భయపెట్టేస్తున్నాము. అలాగే మనం చూస్తే ఇప్పుడు ఎంపీసీ, బైపీసీ, ఈసీ మాట్లాడుతున్నాము, ఈ గ్రూపులు ఎక్కడ కన్సిడర్ చేయడం చాలా జాబ్స్ లో, ఐహెచ్ జాబ్స్ సివిల్స్ లో కూడా. కాబట్టి ఆ కురాన్ ఏం చేయాలంటే 10th క్లాస్ అయిపోయి ప్లాన్ చేయాలండి. నార్త్ ఇండియా మోడల్ అంటారు. ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా ఈవినింగ్ గెస్ట్ వచ్చారనుకోండి, మార్నింగ్ ఏదో ఒక విద్యా వ్యవస్థలో కార్పొరేట్ స్కూల్లో చదువుతుంటాడు, ఈవినింగ్ అదే దానికి సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ట్యూషన్కి వెళ్తాడు. ఇదే క్వశ్చన్ కానీ మనం నార్త్ ఇండియాలో వెళ్తే, మనకైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఉండి అక్కడ చూస్తే మార్నింగ్ వాడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాడు, ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళింది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదు, ఇప్పుడు బ్యాంక్ జాబ్ కోచింగ్, రైల్వే జాబ్స్ కోచింగ్, డిఫెన్స్ కోచింగ్, ఇటీవల ట్రెండ్ స్టడీ సివిల్స్ అన్నాడు. ఆ ఏజ్ లోనే చూడండి, వాళ్ళు చూడడానికి రూడ్ గా ఉంటారు, మొరటిగా ఉంటారు, పాన్ గోడకు మూసుకుంటారు. మనమేమో స్టైల్ ఉన్నాం, సౌత్ ఇండియా వాళ్ళు. జాబ్స్ అని వాడలే కదా చెప్పండి. ఆల్మోస్ట్ ఎక్కువగా ఇది రావాలండి. దీన్ని చదువుకునే టైంలో కూడా ఉదయం పూట గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా కూడా ఈవినింగ్ టైం ఇలాంటి కోర్సులకు వెళ్తున్నారు అని అంటారు. అంతే, రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటుగా మనం ఈవినింగ్ ఒక జస్ట్ 2 hours పర్ డే, అంటే వాడు స్టూడెంట్ డివైడ్ కాదు, ఫోకస్ మీద ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదు, డిస్టర్బ్ కాదు, కరెక్ట్ చదివాడు అనుకోండి, ఒక ఖచ్చితంగా అనకూడదు కానీ కాళ్ళ దగ్గర జాబ్ ఉంటుంది. 5 years ఉంది చేతులు. ఒకవేళ 10th మిస్ అయిపోయాడు స్టూడెంట్, నేను ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అంటున్నా, ఒకవేళ ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఉన్నా, అది కూడా దాటాడు. అరే బాబు, 15 ఏళ్ళు 16 ఏళ్ళు చదివి నిరుద్యోగ సంస్థలు మీరు ప్రైవేట్ జాబ్ తో తండాలు పడుతున్నారు, 1 year చదవడం బాబు, ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కోసం చెప్తున్నారు. వెరీ సింపుల్ లాజిక్. సో దీన్ని అవేర్నెస్ తేవడం కోసమే నేను ఇక్కడ తిరుపతి సెంటర్ చేసి పెట్టడం జరిగింది. తిరుపతిలో ఎక్కడ పెట్టారు సార్? ఏ ఏరియాలో పెట్టారు? తిరుపతిలో ఇప్పుడు మీకు అందరూ కూడా తెలిసింది, ప్రైమ్ లోకాలిటీ అనేది ఎంఆర్పల్లి సర్కిల్. ఇటువైపు పెడితే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇటువైపు పెడితే సబ్ కలెక్టర్ అంటారు. అంటే మంచి జంక్షన్ అది. ఎంఆర్పల్లి సర్కిల్ అంట. ఎంఆర్పల్లి సర్కిల్ లో ఏసీ క్యాంపస్ పెట్టాం పిల్లలు కంఫర్టబుల్ గా. నేను నిజంగా డబ్బులు కావాలి ఎడబడి వెళ్ళొచ్చు. నేను ఇక్కడ పెట్టడం పర్పస్ ఏంటంటే, ఈ రాయలసీమకి ఎడ్యుకేషన్ హబ్ గా తిప్పుతుంది గ్రేటర్ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం కలిపితే 2 crores ఆఫ్ పాపులేషన్ రఫ్ గా ఉంటే లాక్స్ ఆఫ్ అన్ఎంప్లాయీస్, స్మాల్ ఎంప్లాయీస్ ఉన్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఇది ఇప్పుడు చెప్పుకొని కాన్నారు, సంబంధం లేని మార్కులు, సంబంధం లేని సిలబస్, సంబంధం లేనటువంటి దీంతో కుర్రాడు పెరిగి పెద్దతే ఒత్తిడి గురి డివేట్ అయిపోతున్నాడు. వాడికి ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అని ఇక్కడ ఇస్తే సరిపోద్ది. కొంతమంది నన్ను పేరెంట్స్ రిక్వెస్ట్ చేశారు, సార్ 8th, 9th, 10th అని, దాన్ని ఫిజికల్ గా ఇవ్వలేము, ఆన్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ చేశాం జనవరి పండగ పోగానే. 8th, 9th, 10th వాళ్ళు కూడా ఆన్లైన్ తీసుకోవచ్చు, వాళ్ళకి సెపరేట్ కోచింగ్ ఉంటుంది. వాళ్ళకి ఈ ఇంటర్ వాళ్ళకి వీళ్ళు కూడా రాని వాళ్ళు ఎవరైనా దూరంగా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి ఆన్లైన్ కోచింగ్ కూడా టెక్నాలజీని బయట తెప్పించుకొని. ఎంతకాలం అయింది సార్ మీరు స్టార్ట్ చేసి? నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నేను చిన్నప్పటి నుంచి ఉండే అవేర్నెస్ కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా హైదరాబాద్ అనేక ఇన్స్టిట్యూట్స్ తో నాకు అనుభవం చేశాను. ఇప్పుడు మీరు తిరుపతిలో 1 year కరెక్ట్, ఓన్లీ 1 year. ఇప్పుడు దాకా ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? ఇప్పుడు నాకు మొన్న ఒక 60 మంది రిలీజ్ చేశాను, వాళ్ళంతా 25 కి ప్రిపేర్ అవుతారు. అంటే ఎన్ని నెలల కోర్స్ ఇది? అది 1 year కోర్స్ అండి, ఫ్రాంక్ గా చెప్పాలంటే. అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళకి. డిగ్రీ అంటే చాలా మందికి అపోహ ఏంటంటే BA, BSc, BCom అనుకుంటారు. బీటెక్ ఈజ్ ఆల్సో డిగ్రీ, బీడీఎస్ డిగ్రీ, ఎంబీబీఎస్ డిగ్రీ. సో వీళ్ళందరూ కూడా చేరొచ్చు, చదువుతున్న వాళ్ళు చేరొచ్చు. నాకు ఒక 60 మంది దాకా 50-60 మంది రిలీజ్ అయ్యారు. 50-60 మందిలో చదువుతున్నారు వాళ్ళు, అంటే 25కి ప్లాన్ చేస్తున్నారు. చూడాలి ఇప్పుడు ఎట్లా
కోర్సులు మీరొక్కరే టీచింగ్ ఇస్తున్నారా, లేకుంటే మీరేమన్నా ప్రొఫెసర్స్ పెట్టుకొని చేపిస్తున్నారు? ఇది వన్ మ్యాన్ షో కాదండి. నా సబ్జెక్ట్ సంబంధించి ఆంథ్రోపాలజీ ట్రెండింగ్ సబ్జెక్ట్, మీకు అందరూ తెలిసిందే. ఇటీవల ఎవరు వచ్చినా కూడా తెలుగు రాష్ట్రాల టాపర్స్ ఎవరంటే ఈ సంవత్సరం కానీ లాస్ట్ ఇయర్ అంతమంది సంవత్సరం కూడా వీళ్ళందరూ కూడా ఆంథ్రోపాలజీతోనే క్రాక్ చేస్తున్నారు. మానవ శాస్త్రం ఆంథ్రోపాలజీ అంటే మన గురించి మనం చదువుతాం, మన జాతులు, సంస్కృతులు, మన శరీరం మొత్తం టోటల్గా పనికొచ్చే సబ్జెక్టు ఇది. అందువల్ల దీన్ని ఎక్కువ ట్రెండింగ్గా తీసుకుంటున్నారు. స్కోరింగ్ సబ్జెక్టు ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి నేను ఆ సబ్జెక్ట్ చెప్పుకోవడంతో పాటుగా ఆప్షన్ అందుబాటులో ఇచ్చాను. నేను కావడంతో పాటు మిగతా వాళ్ళు రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఉన్నారు. అలాగే మనకు ప్రైవేట్లో ఉండేటువంటి హైదరాబాద్ కానీ, ఫ్యాకల్టీ వైజాగ్ కానీ, ఢిల్లీ ఫ్యాకల్టీ కానీ సందర్భాల నుంచి తీసుకోవడం ఎవ్రీడే ప్లాన్ ఉంటుందండి. మాకు ఖచ్చితంగా షెడ్యూల్స్ జరుగుతుంది, బాగా జరుగుతుంది. అందరూ ఉండాలి, ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు వచ్చే యువతులకి మీరు చెప్పబోయే ఒక సందేశం ఏంటి? నేను ఒకటే చెప్తానండి, పెద్ద తర్వాత పోయేసి నాకు జాబ్స్ రావడం అనుకోండి, ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి. ఖచ్చితంగా జాబ్స్ ఉన్నాయండి. నేను టీచర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు తప్పనుకోక, నేను టీచర్నే కాబట్టి. నేను సోషల్ చదివినప్పుడు చిన్నప్పుడు నా మాస్టర్ ఏషియన్ కాంటినెంట్కెళ్ళా బిగ్గెస్ట్ రైల్వే సిస్టమ్ ఇండియాలో ఉందే చెప్పారు. కాయిన్కి తిప్పి చూసి ఏషియన్ కాంటినెంట్కెళ్ళా బిగ్గెస్ట్ రైల్వే సిస్టమ్ ఇండియాలో ఉందంటే, ఇండియాలో ఎక్కువ రైల్వే జాబ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకుంటే 10th క్లాస్ కూడా వెళ్ళిపోయాడు. నేను 10th క్లాస్ కూడా ప్లాన్ చేస్తున్నాం రైల్వే జాబ్కి. ఈరోజు చూస్తున్నాం ఇన్ని జాబ్స్ వస్తున్నాయి రైల్వే మనం. కాబట్టి మనం కొంచెం అందరం దయచేసి అందరం ప్లాన్ చేయాలి. ఇది ఒక్కరి బాధ్యత కాదు. స్టాలిన్స్ వాళ్ళు చెప్పినట్టుగా ఒకరి ముగ్గురికి నేను ప్లాన్ చేస్తున్నాను. అందరం నా ఎక్కడే చదవండి, ఇక్కడి నుంచే ప్లాన్ చేయండి. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ మీకు వస్తుంది. నిరుత్సాహపడబాకండి. చాలా జాబ్స్ ఉన్నాయి. జాబ్సే లేకపోతే రైలు జరగండి, రైల్వేలో జాబ్స్ ఉన్నాయి. జాబ్సే లేకపోతే బ్యాంకులు మూసేస్తారండి, బ్యాంక్స్ లో జాబ్స్ ఉన్నాయి. బ్యాంక్స్ లేకపోతే ఇన్సూరెన్స్ రంగం మూతపడిపోతుంది, ఇన్సూరెన్స్ రంగం ఉన్నాయి. అందరూ ఐఏఎస్ చెప్పను. ఎస్, నీకు సివిల్స్ గారు కాకపోతే ఎస్ఎస్సి ఉంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దాన్ని డిగ్రీ చేసిన వాళ్ళకి సిజిఎల్ ఉంది, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అంటారు. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి సిహెచ్ఎస్ఎల్ ఉంది, హైయర్ సెకండరీ. మనం ఇంటర్మీడియట్ అంటాం, తమిళనాడు +2 అంటాడు, ఈ మొత్తానికి హైయర్ సెకండరీ అంటాడు. ఎల్ అంటే స్థాయి. ఆ స్థాయిలో ఇంటర్మీడియట్ స్థాయిలో కంబైన్డ్ ఉమ్మడిగా అన్ని రాష్ట్రాల్లో అన్ని కేంద్ర పాలిటెక్నిక్ సిహెచ్ఎస్ఎల్ అంటారు. అంతకంటే తక్కువ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఎంటీఎస్ మల్టీ టాస్క్ స్టాఫ్ జూనియర్ అసిస్టెంట్. అరే బాబు, నువ్వు పీజీ చూసుకొని వేసి నువ్వు మొబైల్ ఫ్యాక్టరీలో ప్రైవేట్ తప్పుగా పట్టగానే అది పనిచేయడం కరెక్టా? 10th క్లాస్ క్వాలిఫికేషన్ తెచ్చుకోవడం కరెక్ట్ ఆలోచించుకోండి దయచేసి. కాబట్టి అవేర్నెస్ కూడా ట్రై చేద్దాం, అందరూ సమిష్టిగా పనిచేద్దాం. ఈ సమాజం మంది ఇక్కడి నుంచి ఎదిగాం. కాబట్టి నా రిటైర్మెంట్ లైఫ్ ఇది ఫ్రాంక్ గా చెప్పాలంటే. కాబట్టి నేనేం ఆశిస్తాను, అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఎక్కడి నుంచి చదువు విద్యార్థిని ఆ చదివేవాడు సరైన గైడెన్స్ ఇద్దామని కోరుతూ నేను మీకు ఈ అవకాశం ఇచ్చింది మీకు నేను మనసుతో ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. వార్తలు చెప్పారు. పిల్లలు ఒక సాఫ్ట్వేర్ క్యాండిడేట్ కాకుండా ప్రతి ఒక్క దానికి అయ్యేచ్చు, గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయని చెప్పేసి ఇంతకన్నా సందేశం పిల్లలకి అందరికి అందుబాటులో ఉండేటట్టు మేము చేస్తాము. థ్యాంక్స్ అండి.